ప్రొద్దుతిరుగుడు పువ్వు అనే ఒక పువ్వు ఉంటుంది, సన్ఫ్లవర్ అంటారు దాన్ని. అది ఎప్పుడు కూడా ఎటువైపు తిరిగి ఉంటుంది? అది సూర్యుని వైపు తిరిగి ఉంటుంది. అందును బట్టే దానికి సన్ఫ్లవర్ అనే పేరు వచ్చింది. నేను హైదరాబాద్ నుండి కర్నూలు కానీ అక్కడ నుంచి ఇంకా రాయలసీమలో చాలా ప్రాంతాల్లో దేవుని వాక్యానికి వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో సన్ఫ్లవర్ ఫీల్డ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఆగి వాటిని పరిశీలన చేసి ఒక చిన్న ఫోటో దిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సన్ఫ్లవర్ దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, సూర్యుడు ఎటువైపు ఉంటే అది కూడా అటువైపు ఏం చేస్తూ ఉంటుంది? తిరుగుతూ ఉంటుంది. మరి సాయంకాలం 5-5:30 సూర్యుడు వెళ్ళిపోతే ఏం చేస్తుందంటే నిద్రపోద్ది అది కూడా. ఆ సన్ఫ్లవర్ మరి నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నేను ఎప్పుడూ కూడా ఎవరి వైపు తిరుగుంటానో? సూర్యుని వైపు తిరుగుంటాను. దేవుని బిడ్డలు నీతి సూర్యుని వైపు తిరగాలి. హల్లెలూయా. భౌతిక సంబంధం సూర్యుల వైపు కాదు. మనం ఉదయాన్నే లేచి మేడెక్కి సూర్య నమస్కారం చేయమని నేను చెప్పట్లే. వీఆర్ ఫోకసింగ్ ఆన్ సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడు. మలాకీ గ్రంథంలో అది అంటాడు, దేవుని యందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఏం చేస్తాడు? ఆయన ఉదయిస్తాడు. ఆయన రెక్కలు మీకేమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒక ప్రొద్దు తిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ సూర్యుని చుట్టూ తిరిగినట్టుగానే క్రైస్తవుని జీవితం దేవుని చుట్టూ తిరుగుతుంది. ఆయన వైపు చూడడం, ఆయన వైపు తిరగడం. తిరిగి వచ్చావా? ఒకవేళ ఇంతవరకు నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ దుష్టత్వాన్ని బట్టి, నీలో రేగుతున్న పాపపు ఆశలను బట్టి, భోగేచ్ఛలను బట్టి లోకంలో పడి చెడి తిరిగి పతనమైపోయాము. కమ్ బ్యాక్ టు గాడ్. రా, దేవుని దగ్గరికి రా.